హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన స్పెషల్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను. ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకొని క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. దానిలో 3 గరిటెల పెరుగు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 3 స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక నిమ్మకాయను పిండి వేసుకోవాలి. దీనికి ఇంకో గరిటె పెరుగును, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ని ఇలా ఈ విధముగా కట్ చేసుకొని వేపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై చేయటం లేదు, ఇలా తక్కువ ఆయిల్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కిలో బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీనిని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో ఆయిల్ పోసుకొని 3 యాలకులు, 3 లవంగాలు, 1 జాపత్రి, 1 అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకులు, 4 దాల్చిన చెక్కలు, 3 మరాఠీ మొగ్గలు, చిన్న జాజికాయ వేసుకొని వేపుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్, చిల్లీస్ని కూడా వేసుకొని 1/2 స్పూన్ షాజీరా వేసుకొని బాగా వేపుకోవాలి. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి వేయించుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, 3 ఇలాచీ, 3 యాలకులు, 4 దాల్చిన చెక్కలు, 1/2 స్పూన్ షాజీరా, 3 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకులు, కొంచెం జాపత్రి, చిన్న జాజికాయ ముక్క వేసుకోవాలి. తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇలా వేగిన ఆనియన్స్లోకి వేసుకొని మెల్లిగా కదుపుకుంటూ వేపుకోవాలి. తరువాత దీనిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. నిమ్మకాయను కూడా వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇది మగ్గిందేమో చూసి కొంచెం కొంచెంగా ఈ చికెన్ని వేపుకోవాలి. తరువాత ఒక 2 టమాటాలను ఇలా పేస్ట్ చేసుకుని ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మనకి చికెన్ గ్రేవీ మంచిగా వస్తుంది. తరువాత ఈ మరుగుతున్న వాటర్లో నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదండి, నేను ఇంకో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు టేస్ట్ చేసుకొని మీకు ఎంత పడితే అంత వేసుకోండి.
రైస్ ఇలా నొక్కితే ఇలా బ్రేక్ అవ్వాలండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి చిల్లులు గిన్నెలోకి వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల ఈ రైస్ చాలా పొడి పొడిగా అవుతుంది. తరువాత ఈ చికెన్ని కాస్త వేయించుకొని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు కాస్త ఈ చికెన్ గ్రేవీని చికెన్ని కూడా వేరే బౌల్లో కొంచెం తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ పైన బౌల్లోకి తీసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని కూడా వేసుకోవాలి. దీనిపైన మరొక లేయర్ని రైస్ని వేసుకోవాలి. తర్వాత చికెన్ని వేసుకోవాలి. ఇలా మన ఇష్టం అండి, ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక వాటర్లో పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఆ వాటర్ని దీనిలో వేసుకోవాలి. ఇలా చేయటం వలన మంచి కలర్ వస్తుంది. నేను ఇందులో ఏ ఫుడ్ కలర్ యాడ్ చేయటం లేదు. 2 స్పూన్స్ గీ కూడా వేసుకొని ఇలా టిష్యూతో కవర్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా టైట్గా ఉండే మూత పెట్టుకోవాలి. గాలి బయటికి వెళ్ళకూడదు. దమ్ము మంచిగా కుక్ అవుతుంది. సో ఈ విధముగా దోస ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ గిన్నెని పెట్టుకోవాలి. 15 to 20 minutes అలా లో ఫ్లేమ్లో వదిలేస్తే కుక్ అయిపోతుంది. తర్వాత ఇలా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. దీనిని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.